అనేకమైనటువంటి శ్రమలను ఆ యొక్క యోబు జీవితంలో ఉంచుకుంటూ వచ్చింది. అవన్నీ అయిన తర్వాత ప్రియులారా, మరి యోబు అయితే చాలాసార్లు ఎప్పుడు దేవుడిని అయితే ఎదురు తిరిగి ప్రశ్నించలేదు, కానీ తన స్నేహితులు మాట్లాడినప్పుడు, భార్య మాట్లాడినప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. అయితే ఈ 42వ వచనం చివరికి వచ్చేసరికి అప్పుడు యోబు యెహోవాతో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. మొదటి వచనం 42 అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమంటున్నాడు? దేవుని దగ్గర నీవు సమస్త క్రియలను చేయగలవు. కాబట్టి ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు అక్కడ చక్కనైనటువంటి ఒక మాట ఉంటదండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. కాబట్టి ప్రియులారా, అంటే అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం వేరు. అక్కడ ఏంటంటే ప్రియుల ఒక యవనస్తుడి గురించి మాట్లాడుతూ, ఒక రక్షణ గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయము. అయితే దేవునికి సమస్తము సాధ్యం అనేటటువంటి మాట మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటనకి కూడా మనము అన్వయించుకోవచ్చు. ప్రతి సంఘటనకి అన్వయించుకోవచ్చు అండి. మనం ఉన్నతమైన స్థితిలో ఉన్న, పేదరికంలో ఉన్న, పూర్తి ఆరోగ్యంతో ఉన్న, బలహీనతతో ఉన్న, లేదనుకుంటే ప్రియులారా మానసికమైనగా నెమ్మదిగా ఉన్న, మానసికమైనటువంటి కలవరాలతో మనం ఉన్న, ఏ పరిస్థితుల్లో లేనప్పటికీ కూడా దేవునికి అది సమస్తము సాధ్యం. నీ కలవరం అంతా తీసేయగలదు. నీకున్నటువంటి బాధ, వేదన అంతా కూడా దేవుడు తీసివేయగలడు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన శోధన వస్తా ఉంది. అయితే ప్రియులారా 2025 సంవత్సరం అంతా కూడా ఇటు రీతిగా సంఘంలో చాలా శోధనలు అనేటటువంటివి ఎదుర్కొంటా ఉన్నాం. భారం కలిగి ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇంకా చాలా ఐక్యతతో సంఘం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రారంభ దినాల నుంచి నేను చెప్తా ఉన్నాను. ప్రారంభ దినాల నుంచి కూడా చెప్తా ఉన్నాను. దేవుని కంటే దేన్ని కూడా సంఘం ఎక్కువగా ప్రేమించేటటువంటిదిగా ఉండకూడదు ప్రియులారా. ఎక్కడైతే ఐక్యత లోపించిందో, ఎక్కడైతే ఏక మనసు, ఏకభావం అనేటటువంటిది లోపించిందో, అప్పుడు అపవాదం అనేటటువంటిది చక్కగా అది ఏం చేస్తుందంటే నెమ్మదిగా దూరి గలిబిలి అనేటటువంటిది చేసేస్తుందండి. చాలా గలిబిలి చేస్తుంది. కాబట్టి ప్రియులారా, అది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నట్టండి, అది తిరిగాడుతా ఉన్నప్పుడు ప్రియులారా, ముందుగా చెప్తా ఉన్నాను కదా, కాపరిని కొడితేనే గొర్రెలు చెదిరిపోతాయి. కాబట్టి దాని యొక్క ప్రయోగం అంతా కూడా, దాని ప్రయత్నం అంతా కూడా నా మీద కూడా చేసింది కదా. ఒక యాక్సిడెంట్ అయ్యింది, చాలా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయ్యింది. అందులోంచి మళ్ళీ తప్పించబడ్డాం. అయితే ప్రియులారా, ఏదో 1-2 వారాలు మరి బిడ్డలు చక్కగా మరి మీరు నడిపిన తర్వాత మళ్ళీ నాకు మాట్లాడేటటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అసలు పెద్ద ప్రమాదం కదా, కారు తిరగబడిపోవటం అంటే ఎంత పెద్ద ప్రమాదం. దేవుడు నన్ను, ఆ శేఖర్ని కూడా, పాశ్రమ గారిని కూడా తప్పించాడు. అప్పుడు ముగ్గురు అందులోనే ఉన్నాం. ఇప్పుడు ముగ్గురు ఎక్కడ ఉన్నాం, ముగ్గురం బలహీనంగానే ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మళ్ళీ తర్వాత మళ్ళీ చూసినప్పుడు నేను హార్ట్ చెకప్ చేయించుకుంటే మరి నాకు కూడా ఏదో చిన్న బలహీనత ఉన్నదన్నారు, కానీ అంత సివియర్ అయితే కాదని చెప్పారు. కాదని చెప్పిన తర్వాత నేను దేని బట్టి ధైర్యపరచబడిపోయానంటే, డేవిడ్ రాజు గారికి అదే డాక్టర్ గారు వైద్యం చేశారు కదా, ఆయనకి ఏదో టాబ్లెట్ ఇచ్చారు, ఆయన ఎలా తగ్గిపోయిందో నాకు కూడా అలాగే తగ్గిపోతుంది అనేటటువంటి ఒక మొండి ధైర్యం అంతే, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. మళ్ళీ తర్వాత వెళ్ళేసరికి కానీ ఈమె ధైర్యంలోకి రాలేకపోతుంది. అందుకే ఈ మాట చెప్తున్నాను, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆ మాట మనం అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనము అన్వయించుకోవచ్చు. కానీ పరిస్థితులు ఎందుకు ఎలా జరుగుతాయంటే దాన్ని మనము అదే మనుషులకు అగోచరం. రాత్రి మాట్లాడుకున్నాం కదా, మరి అదే శేఖరు అదే కారు తిరగబడిపోయినప్పుడు ఉన్నాడు. అప్పుడే చిన్నగాయం కూడా కాలేదు. అతను సంబంధం లేనటువంటి విషయాల్లో చాలా గట్టి దెబ్బతిన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు అలాగే విడిచిపెట్టేశాడు. ఏదో కొద్ది నెలలు మళ్ళీ డాక్టర్ గారు చెప్పారంట. చెప్పిన తర్వాత మళ్ళా ఏదో వచ్చే నెల నుంచో 1వ తారీఖు నుంచో మళ్ళీ మీరు మీ యొక్క ట్రాన్స్పోర్ట్కి మీరు వెళ్ళొచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పారటండి. కాబట్టి ప్రియులారా, కొన్ని విషయాలు ఈ రకంగా మరి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పటికీ కూడా మనం దేనికి కూడా అంతగా దిగులు చెందవలసిన అవసరం ఏమాత్రమో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ యోగు గ్రంథంలోకి వస్తే ఆయన అంటున్నాడు, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ఎవరంటున్నారు? యోగు అంటున్నాడు. ఎవరితోటి? యెహోవా దేవుడితోటి.
ఏమంటున్నాడంటే నీ యొక్క ఉద్దేశం ఏది కూడా నిష్ఫలము కాలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే ప్రియులారా, మరి యోగు అనేది దేవుడికి ఒక గొప్ప ఉద్దేశము ఉన్నది కాబట్టి అతని విశ్వాసాన్ని ఈ రోజు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడిని నమ్మినటువంటి ప్రతి మనిషి, ప్రతి విశ్వాసకి కూడా ఒక మాదిరిగా యోగు జీవితాన్ని ఉంచడానికి యోగు ఏం చేశాడు? ఇన్ని కష్టాలు యోగు జీవితంలో పెట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే యోగు యొక్క జీవితం ప్రకాశవంతంగా మారిందో అప్పుడు అంటున్నాడు అనమాట, నా మీద నీకు ఉన్నటువంటి ఉద్దేశము నిష్ఫలము కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనందరి ఎడలా ఉన్నటువంటి ఉద్దేశాలు అవి నిష్ఫలము కాలేదని మనం ఏదో ఒక రోజు యోగులాగా సాక్ష్యము చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలంటే ప్రియులారా మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యం కోల్పోకూడదు ప్రియులారా. కొన్ని పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని కూడా విన్నప్పుడు, ఎవరి గురించి? ఆ లలిత రాంపండు గురించి విన్నప్పుడు. కానీ ఇప్పుడైతే మళ్ళీ చాలా సంతోషిస్తా ఉన్నాం. చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నది, చక్కగా మరి యొక్క ఆ పాటలు పాడుతూ ఉన్నది, అంతా తన పనులు తాను చేసుకోవటం ఉన్నది. కాబట్టి ప్రియులారు ఎలాగే మరి బలహీన పడుతున్నా మళ్ళా తిరిగి దేవుడు బలాన్ని మనకి అనుగ్రహిస్తారు. మరి ఇన్ని సాక్ష్యాలు చూసినప్పుడు దేనికి కూడా మరి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు ప్రియులారా, లేదు. కాబట్టి మన సంఘంలో కూడా యోబు గారి చెల్లెలు కావడం గ్లోరీ గారు అక్కడ కూర్చుంది. ఆవిడ కూడా అంతే, యోబుకి చెల్లెళ్ళు అంటే దేవుడా. ఎందుకంటే ఎన్ని సమస్యలైనా కూడా అలాగే నవ్వుతూ ఉంటది పాపం. అలాగే ఎన్ని సమస్యలండి, ఆర్థికపరమైన ఇబ్బందులు, బలహీనతలు, అనారోగ్యం, ఎంత ఆ యొక్క విశ్వాసాన్ని ఇటువంటి వాళ్ళ సంఘంలో చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఆత్మీయులు కోల్పోయినటువంటి స్థితిలో ప్రియులారా, చిన్న వయసులో బిడ్డలు కోల్పోయినప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆయనకు ఉద్దేశం ఉంది మన మీద. ఒక వ్యాధిని కలగజేసినా, ఒక బాధను కలగజేసినా, ఒక ఆర్థికపరమైన ఇబ్బందిని కలగజేసినా, మనం అనుకున్న కార్యం కొంత ఆలస్యం చేసినా దేవునికి ఏమున్నదంటే ఒక మంచి ఉద్దేశం ఏదో ఒకటి ఉంటుంది. దేవుడి రాజు గారి కుటుంబంలో చూడండి ఎంతో సంతోషం. ఇప్పుడు అసలు మొన్న ఏంటి సంతోషం? ఆ ముందు రోజే 25వ తారీఖుని వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళి. ఏమన్నా ముందు రోజే ఎంతో సంతోషం అది. ఆ మరుసటి రోజు కుమార్తె విషయంలో వల్ల ఈ యొక్క విషయం ఏంటో ఇదంతా బాధాకరం. కాబట్టి ప్రియులారా, మరి జీవితం అనేటటువంటిది ఎప్పుడూ కూడా చీకటి వెలుగుల సమ్మేళనం, అది ఎప్పుడు కూడా అలాగే ఉంటది. కాబట్టి చీకటి పడిందని చెప్పేసి వెలుతురు రాదనుకోవటానికి ఎక్కడ అవకాశమో లేదు. నువ్వు అడగకపోయినా తెల్లారితే వెలుగు అనేది మళ్ళీ వచ్చి తీరుతుంది మన జీవితంలో. ప్రియులారా, ఈ యొక్క కష్టం అనేది ఎప్పుడు కలకాలం నిలిచుండిపోయేటటువంటిది కాదు. కాబట్టి ఆ యొక్క పరిష్కారం లేనటువంటి సమస్యలు లేవు, మందులు లేనటువంటి రోగాలు కూడా లేవు. మనం ధైర్యంగా మనం ఉండటమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము వీడెవడు? అలాగని వివేచన లేని వాడైనా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ యోగు అంటున్నాడు అనమాట, ఒకవేళ వివేచన లేనటువంటి వాడిగా నేను కూడా మాట్లాడేశానేమో ఎప్పుడైనా అనేటటువంటి మాట. అంటే హృదయంలో కూడా అటువంటి ఆలోచన మనకి రాకూడదు. ఎందుకంటే ఇదిగో నేను ఎంత ప్రార్థన చేస్తా ఉన్నా, ఎంతగా దేవుని యొక్క పరిచర్య వరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనం చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎందుకు శోధన వస్తుంది కుటుంబాల్లో, ఎందుకు నాకే ఇటువంటి సమస్య వచ్చింది అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మన యొక్క హృదయంలోనికి రాకూడదు ప్రియుల, రాకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు మాత్రము కాదు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసేటటువంటి దేవుడు మాత్రము కాదు ప్రియులారా. అయితే యొక్క 10వ వచనం చూసినప్పుడు, మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యోగు ఏం చేశాడంటే ఇన్ని రకాలైనటువంటి విషయాల్లో ఉండి, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉండి, రాత్రి కూడా నేను ఏం మాట్లాడానండి, ఆ యొక్క ఏలీహు అనేటటువంటి యొక్క స్నేహితుడు యోగుతోటి కొన్ని శుభవచనాలు మాట్లాడాడు. అంటే ధైర్యపరిచేటటువంటి మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడడం వల్ల యోగు సమస్యలు తీరలేదు. కానీ అది ఎక్కడ 37వ అధ్యాయం ఏదో రాత్రి మాట్లాడుకున్నాం, సమస్యల పరిష్కారం కాలేదు. కానీ మానసికమైన ధైర్యం మాత్రం యోగు జీవితంలో వస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి రీతిగా మరి మనము
ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట చూసినప్పుడు మరలా అతనికి దయచేశారు, మరియు యోగులకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ముందు పోయినటువంటి, కాబట్టి ఇప్పుడు ఏదైనా ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నామనుకోండి, ఏ యొక్క ఆరోగ్యాన్ని, ఏ శక్తిని, ఏ బలాన్ని కోల్పోయామో దేవుని యొక్క ఉద్దేశం మన మీద ఉంటే ప్రియులు అతని రెట్టింపు ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేస్తాడండి. 11వ వచనం, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళు అందరూ, అంతకుముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసు దుఃఖములు పొందితువని అతని కొరకు దుఃఖించుతూ అతనిని ఓదార్చుడు. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి అందుకే అంటున్నాడు అన్నమాట ఇక్కడ, నా ఎడల నీకు ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం నిష్ఫలము కాలేదు. అలాగే మన ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు ప్రియులారా. కాబట్టి మరి ఎవరైనా ఇటువంటి విపరీతమైనటువంటి బలహీనతల్లోకి వెళ్ళిపోయామనుకోండి, బలహీనతల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తిరిగి కోలుకున్నప్పుడు మనం కూడా వెళ్ళి ఏం చేయాలి, వాళ్ళని అంతరీతిగా ఓదార్చేటటువంటి వారముగా ఉండాలి. ధైర్యం చెప్పాలండి. దేవుని యొక్క విషయాలను బట్టి ఏం చేయాలి, ధైర్యం చెప్పాలి. మా ఫ్యామిలీ ధైర్యం చెప్పింది, అదే రీతిగా ఇంచుమించు ఒక 3 డాక్టర్స్ ధైర్యం చెప్పారు, వాళ్ళ స్టాఫ్ అంతా ధైర్యం చెప్తున్నారు, ఆవిడకి సంఘం ధైర్యం చెప్తా ఉంది, చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు వచ్చి ప్రార్థన చేసి ధైర్యం చెప్పారు. చాలా సంతోషం అనిపించింది ప్రొద్దుట. కాబట్టి చాలా సంతోషం. ఈ అమ్మాయి చేసింది ప్రార్థన, సుజిత చాలా చక్కగా చేసింది. పాస్టమ్ గారికి ఆరోగ్యం ఇచ్చి మళ్ళా ఆవిడ డ్యూటీలో ఆవిడ చేసుకోవాలి. ఉన్న ప్రార్థన 2 నిమిషాల ప్రార్థన అయినా కూడా అట్లీతిగా తర్ఫీదు తల్లిదండ్రులు ఇచ్చినా, టీచర్స్ ఇచ్చినా చాలా సంతోషం అనిపించింది. అదే రీతిగా ప్రియులారా, మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం చూడండి. పౌరుషము తెచ్చుకొని నీ నడుము పట్టుకోను. ఇంకా పై వచనం చదవండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము పట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. కాబట్టి నువ్వు నడుము పట్టుకుని నువ్వేం చేస్తావు, నువ్వు ధైర్యంగా ఉండంటే నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. చూసినప్పుడు ప్రశ్న వేస్తున్నప్పుడు జవాబు నువ్వే చెప్తుంది, అప్పుడు జవాబు నువ్వే చెప్తావు కదా. కాబట్టి ప్రియులారా, ప్రతి చిన్న బలహీనతకి ఇబ్బంది పడిపోకండి. మీకు చెప్పినా, మా కుటుంబానికి నేను చెప్పుకున్నా, లేదంటే సోఫాలో కూర్చొని ఎవరు లేకుండా పాస్టమ్ గారు నేను కూర్చొని మాట్లాడుకున్నా ఇదే విషయం. ఈ సంఘంలో ఎన్ని కార్యాలు చూడలేదండి. తులసమ్మ గారు పాప బిస్కిల్లా గారు ఏమండి, ఆవిడ ఎంత పెద్ద ఆపరేషన్ అండి. దేవుడి రాజు గారు నేను వెళ్ళాం, అయితే ప్రార్థన చేయడం దేవుడి రాజు గారు రావలేదు, ఐసీయూలో నేను మాత్రం వెళ్ళి ప్రార్థన చేశాను. అంత పెద్ద ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఆవిడ గల్ఫ్ దేశం వెళ్ళి ఎంతకాలం పని చేసుకుంది, హార్ట్ ఆపరేషనే కదా. కాబట్టి మరి అంతకంటే బలహీనత దేవుడు మాకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు చంద్రకళ గారు, తోడుకోళ్ళ గారు, దుర్గ గారు ఒకసారి గల్ఫ్ దేశం వెళ్ళినప్పుడు చాలా బలహీనరాలు అయిపోయింది. అప్పుడు మ్యాథ్యూస్ గారు ఏకంగా బెంగ పెట్టేశారు ఇక్కడ ఏమండి. ఆ టైంలో మీ బావగారు చాలా బెంగ పెట్టేసుకున్నారు. ఆ టైంలో చాలా ప్రేయర్ చేశారు దుర్గ గారి కోసం. మళ్ళా తిరిగి క్షేమంగా వచ్చారు. మళ్ళా వెళ్ళి చాలా కాలము పని చేసుకున్నారు. ధనలక్ష్మి గారి పెద్ద పాప శాంతకుమారి, ఇప్పుడు రాంపండు వారి పెద్దక్క, ఒకసారి గల్ఫ్లో ఉన్నప్పుడు మరీ ఇంకా మొత్తం అసలు ఎలాగంటే అలాగ అయిపోయింది. ఇప్పుడు ఈ మెసేజ్ కూడా వాళ్ళు వింటారు అక్కడ గల్ఫ్లో. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో ఉండి మొత్తం స్కెల్టిన్ లాగా అయిపోయి వచ్చింది. ధనలక్ష్మి ఎంతో బాధపడింది ఆమె గురించి. దేవుడు అలా విడిచిపెట్టేసాడండి. మళ్ళా శాంతకుమారి గారు గల్ఫ్ దేశం వెళ్ళి మళ్ళా ఎంత కుటుంబాన్ని మళ్ళీ నడిపించుకుంటా వచ్చింది కరోనా టైంలో. కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు కాదా, నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా. ఈవేళ సిక్ అయినటువంటి రాంపండు కూడా ఆ టైంలో బాగా యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆ కోతలకు వెళ్తే కొడవలి ఆ మడం దగ్గర తెగిపోయి మడమెంగిల వెనక తిరిగిపోయింది ఆ అమ్మాయికి. ఎంత బాధపడారు ధనలక్ష్మి గారు వీళ్ళందరూ. వెళ్ళి కావాల్సిన పిల్ల కాలు ఇలాగే తిరిగిపోతే ఎలా ఉంటుందని ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి నాకు. ఇవన్నీ మనం చేస్తే కదా ఇవన్నీ గొప్ప కార్యాలు జరిగినాయి. మరి ఇన్ని కుటుంబాల్లో జరిగినటువంటి గొప్ప కార్యాలు మరి ఇప్పుడు అలాగే నడుస్తుందా పాపం? చాలా చక్కగా
ఆ కాలు సమం అవ్వదనుకున్నారు, అవ్వదనుకున్నారు. కానీ దేవుని యొక్క గొప్ప కార్యం అలాగా జరిగింది. మరి ఈ యొక్క వేదిక మీద ఈ యొక్క సన్నిధిలో నిలబడి ఈ మందసంలో నిలబడి మనం ప్రార్థన చేస్తే ఇన్ని గొప్ప కార్యాలు చూసాం కదా, ఇన్ని మహోన్నతమైనటువంటి కార్యాలు మనము చూసాం కదా, ఇన్ని స్వస్థతలు, ఇన్ని బలహీనత నుంచి దేవుడు, మరణశైలి మీద నుంచి కూడా దేవుడు లేవనెత్తినటువంటి పరిస్థితులు మనం చూసాం కదా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు బట్టి మనం ధైర్యపరచబడాలా వద్దా? అంటే ధైర్యపరచబడాలండి. అంతకంటే గొప్ప కార్యాలు కూడా మరి మనం చూడగలం. కాదంటే మనం ఏంటంటే సియోను ప్రార్థనా మందిరము అని మాత్రమే బోర్డు పెట్టుకున్నాం తప్ప ఇక్కడ సమస్తమైనటువంటి రోగాలు పోతాయి, దురాత్మలు పోతాయి కింద క్యాప్షన్ పెట్టాడు మనం. అంతే. అది పెడితే బోల్డ్ జనం, అది పెడితే బోల్డ్ అంత జనం అండి. కింద పెడతారు కదా, ఏం పెడతారంటే మీ కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, లేకపోతే భార్యాభర్తల గొడవల, లేకపోతే మీరు అనుకున్నటువంటి కార్యాలు జరగట్లేదా, రండి మేము తైలాభిషేకం చేస్తామని పెట్టాను అనుకోండి, బోల్డ్ జనం వస్తారు. ఇది మన పని కాదు, మనదంతా కూడా అపోస్తలుల పరిచర్య. మనం ప్రార్థన చేశామా, కార్యం జరిగిందా, దేవుని స్తోత్రం. అంటే మన కార్యాలు మనం ముందుకి కొనసాగించు. కానీ దేవుని యొక్క కార్యాలు మునుపటి కంటే ఘనంగా చేయాలని ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి ఆటంకాలు ఎక్కువైపోయాయండి. అసలు ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే భయం వేస్తుంది, ఒక్క అడుగు ముందుకు వెయ్యాలంటే భయం వేస్తుందని. ఎలా వెయ్యాలో కూడా ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి వాయిదాలు పడిపోయి మళ్ళా వెళ్తారనుకునేసరికి ఈయన సిక్ అయిపోయి ఇప్పుడు మనం 12వ తారీఖున వెళ్తాం, 10వ తారీఖున హాస్పిటల్కి వెళ్తాం. అది ఏమి రిపోర్ట్ వస్తుందనే టెన్షన్ నాకు ఇప్పటి నుంచి ఉంది. ఆ రిపోర్ట్ తగ్గింది అని వస్తే క్షేమంగా వెళ్ళిపోతాం. అప్పుడు మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అయితే మీరు మాత్రమే వెళ్ళి క్యాంప్ చేసిన ట్రీట్మెంట్, అంతకంటే చేసేది ఏమీ లేదు. డైరెక్ట్ గా పాప అంటది, నేను డైరెక్ట్ గా తిరుపతి నుంచి 12వ తారీఖు అక్కడికి వచ్చేస్తాను నేను పరీక్ష రాసి అన్నాను. 13వ తారీఖు సర్లేమ్మ అయితే మరి 13ని ఇలాగ వచ్చి బదులు అలాగే కాకినాడ ఎక్కేసి అక్కడ నుంచి పాడేరు బస్సు ఎక్కువచ్చి ఇంకా ట్రైన్ అక్కడ దిగి రాజమండ్రిలో పాడేరు బస్సు ఎక్కువచ్చి నువ్వు పాడేరులో మేము వ్యాన్ వేసుకుని కోసం ఉంటాం, లేకపోతే వ్యాన్లో మనయ్యే కాబట్టి అవసరం అయితే కాకినాడ వచ్చేస్తాం అని కూడా చెప్పాను. రాత్రి అవన్నీ కారులో మాట్లాడుకుంటున్నాం పొద్దుట. సరే, దేవుని కార్యం అయితే ఆపకూడదండి, దేవుని కార్యం అయితే మాత్రము ఆగకూడదు, అది జరిగి తీరాలంటే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, పౌరుషము తెచ్చుకొని నీ నడుము నువ్వు కట్టుకో. కాబట్టి పౌరుషం కలిగి రోషం కలిగినటువంటి సైనికుడి వల్లే మనము ఉండాలి ప్రియులారా. ఎందుకంటే అపవాది అనేటటువంటిది మానసికంగా కృంగజేసింది అనుకోండి, పెద్ద పట్టించుకోము. మానసికంగా కృంగదీస్తే అది ఎందుకు వచ్చిన గొడవలే మళ్ళీ వచ్చి చూసుకున్నాం. కానీ శారీరకంగా కృంగదీసేస్తే ఏం చేస్తాం? బయట అడిగేసే పరిస్థితి లేకపోతే ఇంకేం చేస్తామంటే మానసికమైన ఒత్తిడి అయితే తట్టుకుంటాం, శారీరకమైనటువంటి ఒత్తిడిని తట్టుకోలేం కదా. ఒకసారి క్యాంప్ అంటే రాజులమ్మ ఇల్లు అంటుకుపోయింది, పాస్టర్ గారు బండి అంటుకుపోయింది, షాక్ అయిపోయి అప్పుడు అక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ బండి ఎట్టి లోపల ఫోన్ చేశారు, ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా బండి అంటుకుంటానే ఉండాలి. రాజులు వెళ్ళేసరికి 5 నిమిషాలు వెళ్ళినట్టు వెళ్ళిపోయాను. ఏం చేస్తాం అప్పుడు? ఇల్లు కాలిపోయింది, బండి కాలిపోయింది, కరెంటు, ఏసీ అన్ని కాలిపోయింది. కానీ క్యాంప్కి వెళ్ళాలి, ఎలాగున్నది అలా వదిలిపెట్టేది క్యాంప్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇల్లు కాలిపోయింది కాబట్టి. అదే ఒళ్ళు కాలిపోతే వెళ్ళగలమా? అన్న విషయం అర్థమవుతుందా? అపవాది ఎటువంటి శోధనలు తీసుకొస్తా తెలుసండి. అది ఇల్లే కాబట్టి వదిలిపెట్టేసాం, వెళ్ళిపోయి వారం రోజులు క్యాంప్ చేసేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పిల్లలందరం వెళ్ళి శుభ్రంగా బాగు చేసుకుని పెయింట్లు వేసుకుని కరెంట్లన్నీ బాగు చేసుకున్నాం. అందుకని ఇప్పుడు అపవాది ఏం చేస్తుందంటే శారీరకంగా కృంగదీసేస్తుంది. కాబట్టి ప్రియులారా, అయినప్పటికీ దేవుడు అంటున్నాడు ఎవరితో వీళ్ళతో ఎక్కువ చుడిగాలు నుంచి ఇలాగూ యోగుకి పౌరుషము తెచ్చుకొని నడుము నువ్వు కట్టుకో అనేటటువంటి యొక్క మాటలు ప్రియులారా మరి అక్కడ చెప్తా ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు దేవుడిచ్చిన నియమము చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన చేసే పనులన్నీ కూడా శాశ్వతమైనటువంటి, ప్రతి పని వెనక కూడా ఒక ఉద్దేశం అనేటటువంటిది ఆయనకి ఉన్నటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 2-3 వచనాలు చదివి నేను సమయానికి ముగిస్తాను. 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా,
ఆ సైన్యముల ప్రభువు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ప్రియులారా, మరి ఇందాక అక్కడ మత్తయి సువార్తలో చూసాము, మత్తయి భక్తుడు రాసినటువంటి మాట. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు ప్రియులారా, యిర్మీయా భక్తుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి అసలు అసాధ్యమే లేదు. నీకు ఇల్లు లేదా? ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రారంభించు. తప్పనిసరిగా నీకు తెలియకుండా నువ్వు ఎలాగో ఇల్లు కట్టేస్తావు. అంతే, నీకు తెలియకుండా ఎలాగో నువ్వు ఇల్లు కట్టేస్తావు. ఎలా కట్టేసావు నీకే తెలియదు. ఎందుకంటే అది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ప్రియులారా, వేల వేల మందికి కృప చూపించేటటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఇంకొక చిన్న మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 38వ కీర్తన, 38వ కీర్తన 6వ వచనము 10వ వచనము చదువుదాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మరి ఆ యొక్క భక్తుడైనటువంటి కీర్తనకారుడికి ఆయనకి లేవా శ్రమలు? ఆ శ్రమల చేత ఎలాగున్నాడంటే మిక్కిలి కృంగి ఉన్నాడంటే, దినమంతా రోజంతా కూడా దుఃఖాక్రాంతుడై సంచరిస్తున్నాడట. 10వ వచనం చదవండి. నా గుండె కొట్టుకొలుచున్నది, నా బలము నన్ను విడిచిపోయేను, నా కను దృష్టియు తప్పిపోయేను, నా స్నేహితులను నా చెలికాలను నా తెగులు చూచి ఎడముగా నిలుచుతున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుతున్నారు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ కూడా ఆయన గుండె కొట్టుకుంటుందంట. ఆయన బలమంతా కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. 55వ కీర్తన 4-5 వచనాలు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేశాను. కాబట్టి ప్రియులారా, యొక్క విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవ మాత్రము స్వల్ప విశ్వాసంతో ఉన్నటువంటి మనకు మాత్రమే అనుకుంటున్నాం. కానీ ప్రవక్తలైనటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని పక్షాన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి వారు, అంటే దేవుని తర్వాత దేవుళ్ళ గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి ప్రవక్తలైనటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి, భక్తులైనటువంటి వారికి, అపోస్తులైనటువంటి వారికి, వీళ్ళందరూ కూడా ప్రియులారా శారీరకమైనటువంటి వేదనలు, మానసికమైన వేదనలు వీళ్ళందరూ అనుభవించినటువంటి వారే. వీరందరూ కూడా అనుభవించినటువంటి వారేనండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుభవించినటువంటి వారే. వాళ్ళు కూడా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ గుండె కూడా ప్రియులారా దిగులు పడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అలాగే విడిచిపెట్టేశాడా? కృంగిపోయిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క విషయాలను కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇటువంటి భక్తులందరి యొక్క జీవితాన్ని, ఇటువంటి భక్తుల యొక్క జీవితాన్ని ముందు మనం చూడాలి. తర్వాత సంఘంలో ఏ కుటుంబంలో దేవుడు ఏ రకమైన స్థితిలో నిలబెట్టాడో చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ప్రియులారా, స్వస్థత కలగకపోయినా మానసికమైన ధైర్యం మనకి కలుగుతుంది. ఎప్పుడైతే మానసికమైనటువంటి ధైర్యంతో మనం ఉండగలిగామో తప్పనిసరిగా ప్రియులారా ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధ నుంచి కూడా మనం దూరము అవ్వగలం. ఎందుకంటే నిన్ను పిలిచినటువంటి దేవుడు, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు మనల్ని ఏదో స్థితిలో విడిచిపెట్టేలేనటువంటి వాడు కాదు. కానీ ప్రతి సమస్య నుంచి కూడా ఒక గొప్ప సాక్షి మన ద్వారా దేవుడు నిలబెట్టుకోవటాను. ఇటువంటి శ్రమల వేదనలన్నీ కూడా మరి ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనమైతే ప్రార్థన చేస్తున్నాం. 2024లో ఆ యొక్క పండుగ కూడా జరుపుకోవటం చాలా ఇబ్బందులు ఎదురైపోయి. అప్పుడు కూడా మా అన్నయ్య గారు చనిపోవటము, తర్వాత పాప చనిపోవటము, ఎవరు కొన్నేళ్ళు గారి పాప చనిపోవటం, ఇవన్నీ కూడా చాలా వేదనలు అయిపోయినాయి. అప్పుడు కూడా మరి మనకి అటువంటి పరిస్థితులు మళ్ళా ఎదురు కాకూడదండి. ఎందుకంటే ఎక్కడైతే దైవ కార్యం బలంగా జరుగుతుందో అక్కడ చాలా వ్యతిరేకతలు ఉంటాయండి. చాలా వ్యతిరేకతలు, చాలా సమస్యలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి రావటం అనేటటువంటిది అది సాతాను పెడుతున్నటువంటి శోధన, దేవుడు పెట్టే పరీక్ష అనేటటువంటిది మన విజ్ఞతతో ఆలోచన చేసుకుని ఇప్పుడు కూడా నేను చెప్తున్నటువంటి యొక్క ఆ మాట ఏంటంటే ప్రియులారా, ఏక మనసు ఏకభావంతో మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. క్యాంపుకి వెళ్తానికి ఇంకెన్ని వారాలు ఉన్నాయండి అమ్మా? 2 శనివారాలు ఉన్నాయి.
ఆ 2 శనివారాలు కూడా చాలా ఎక్కువగా ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా ఆసక్తి కలిగి వచ్చి ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి 5వ తారీఖు మనం క్యాంపు కోసం ప్రార్థన పెడుతున్నాం. ఈసారి 5వ తారీఖు ఆదివారం వచ్చింది. అయినప్పటికీ కూడా ఆదివారం రాత్రి మళ్ళీ మనం ప్రార్థన చేయాలి. అంతేగాని శుక్రవారం రాత్రి అదే శనివారం రాత్రి చేసాం కదా, ఆదివారం ఎందుకని అనుకోకూడదు. ఇదే చెప్తున్నాను అన్నమాట. ఆ షెడ్యూల్ ఎప్పుడు పాడైపోకూడదు. చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలండి. ఎందుకంటే దేవుడు ఏదో గొప్ప కార్యమును అరణ్యంలో చేయబోతా ఉన్నాడు. అందుకే మనకి ఇన్ని ఆటంకాలు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి ప్రతి విధమైన ఆటంకాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే ముందుకు సాగేటటువంటి వారముగా ఉందాము. దేవునికి గొప్ప కార్యాలు చూద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏంటండి?